నీళ్లు వదులుతారా లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తారా అనేది. ఇక్కడ ఇంకో వార్తుంది, బావులు లేవు భరోసా లేదు, సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన, పాత గనులు మూతబడుతున్న కొత్త గనులు లేవు. పరిస్థితి ఇలాగే ఉంటే 2042 నాటికి సగానికి పడిపోనున్న గనులు ఉత్పత్తి. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకంతోనే ఈ దుస్థితి. కేంద్రం వేసే గనుల వేలంలో పాల్గొన్నదన్న నాడు నిర్ణయం, ఇప్పటికైనా వేలంలో పాల్గొంటేనే కొత్త గనులతో సంస్థకు మనుగడ, అందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ను కోరుతున్న కార్మికులు నేతలు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతున్నది. గత 10 ఏళ్లుగా కొత్త బొగ్గు బ్లాకులు కేటాయింపు లేకపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ సవరణ చట్టం 2015 ప్రకారం దేశంలోని బొగ్గు బ్లాకులన్నింటినీ వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నది. కానీ కేంద్రం వేసే వేలంలో సింగరేణి పాల్గొనకుండా గత బీఆర్ఎస్ సర్కార్ అడ్డుకోవడంతో గత 10 ఏళ్లుగా సంస్థకు ఒక్క బ్లాక్ కూడా దక్కలేదు. ఓవైపు పాత గనులు మూతబడుతుండటంతో మరోవైపు కొత్త గనులు లేకపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. ప్రస్తుతం 42 బావుల ద్వారా ఏటా 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుండగా పరిస్థితి ఇలాగే ఉంటే 2042 నాటికి బావుల సంఖ్య 19కి, ఉత్పత్తి 39 మిలియన్ టన్నులకు పడిపోయే ప్రమాదం ఉన్నది. దీంతో కేంద్రాన్ని నిర్వహించే వేలంలో పాల్గొనేలా సింగరేణి సంస్థను కాంగ్రెస్ సర్కార్ అనుమతించాలనే డిమాండు ఊపందుకున్నది. సో పెద్దపల్లి గోదావరి కని పెద్దపల్లి ప్రాంతాల్లో కూడా సింగరేణి బొగ్గు గనులు ఉంటాయి. సో బెల్లంపల్లి, మంచిర్యాల ఇవన్నీ కూడా మొత్తం బొగ్గు గనులు ఎక్కువ ఉంటాయి. అక్కడ బొగ్గు గనులతోటే ఎంతోమంది ఎన్నో కుటుంబాలు బ్రతుకుతూ ఉంటాయి. సో అటువంటి బొగ్గు గనులకు సంబంధించినటువంటి సింగరేణి కార్మికులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బావులు లేవు, భరోసా లేదు. కేంద్రం నుంచి ప్రతి 2 ఏళ్లకోసారో సంవత్సరానికి ఒకసారో కేంద్రం ఏదైతే ఆ బొగ్గు గనుల వేలం వేస్తుందో ఆ బొగ్గు గనుల వేలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పాల్గొనొద్దని చెప్పింది, పాల్గొనదని చెప్పింది. సో బొగ్గు గనుల వేలంలో పాల్గొనకపోతే కొత్త బావులు రావు. కొత్త బావులు రానప్పుడు మరి పాత బావులనే తవ్వుతూ ఉండాలి, బొగ్గును ఉత్పత్తి చేస్తూ ఉండాలి. బట్ పాత బావులు మూతబడతా ఉన్నాయి. పాత బావులు మూతబడతా ఉంటే పని తగ్గుతూ ఉంటే 2042 నాటికి మరి బొగ్గు గనులు లేకుండా పోతాయి. సో దయచేసి కేంద్ర ప్రభుత్వం వేసే బొగ్గు గనుల వేలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పాల్గొనాలి, కొత్త బావుల్ని తీసుకోవాలి, మళ్ళీ బొగ్గు ఉత్పత్తిని పెంచాలి. అంధకారంలోకి పోతున్నటువంటి మరి సింగరేణి కార్మికుల భవిష్యత్తు మీద ఆలోచన చేయాలని ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన, పాత గనులు మూతబడుతున్నా కొత్త గనులు లేవంటూ మరి సింగరేణి కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు సింగరేణి కార్మికులను పట్టించుకొని కొత్త గనుల వేలంలో పాల్గొని బీఆర్ఎస్ వ్యవహార శైలి మీద ఇప్పటికే సీరియస్ అవుతా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వమైనా మరి కొత్త గనుల వేలంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. సింగరేణి భవిష్యత్తును ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి గారు ఒకసారి దీని మీద ఫోకస్ పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి చూద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది. ఒకసారి దిశలో చూస్తే ఇక సునీతారావు రూటే సపరేట్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. గాంధీ భవన్లోనే మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ధర్నాలు, నిరసనలు, సొంత పార్టీ నేతలపైన ఆరోపణలు, పదవుల కేటాయింపు